హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వారి మితిలేని కృప మీ జీవితాలకు మనము పరమ చేరుటకు ప్రభు చూపిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తూ ఈ 10వ దిన సహవాసానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, గతకాలమంతా కాచి కాపాడి ఈ 10వ దిన సహవాసానికి ఆధ్యాత్మిక వసతమైన శ్రమల ధ్యానములు నడిపించిన విధానమును బట్టి వందనాలు. శ్రమలను ధ్యానించటం లేదు, కానీ శ్రమలను ఆయన మా శరీరము, మా యొక్క మనస్తత్వానికి ఉన్న ఆలోచనలు తీసివేయటం బహుశ్రమ ఉన్నది. ఈ శ్రమను మేము ఆచరించి మీ పునరుద్ధానములో, మీ రాజ్యంలో మేము పాలిభాగస్తులకు మీరు చెప్పిన కృపను బట్టి వందనాలు. మీరు రాయబడిన పత్రిక ద్వారా ఈ సంవత్సరం మీరు మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. ఇటు జీవవాక్కును వినుటికి వేగిరపడుచున్న యొక్క బిడ్డలను, వారి కుటుంబాలను ఆశీర్వదించు. వీరి ద్వారా ఆయన ఇది ఆగిపోక ఇతరులకు పంచిచ్చి మీ రాజ్యములకు వారసులు చేయడానికి అనేకులు ప్రేరేపిస్తున్న విధానమును బట్టి వందనాలు. ఇంతవరకు విన్న వాక్యములు మీ రాజ్యంలో నడిచి మిమ్మల్ని వెతికి నాయన పొందుకున్న ప్రతిఫలములన్నిటినీ బిడ్డల్లో స్థిరపరచమని వేడుకుంటున్నాం. ఈ దినమని మీరు మాతో మాట్లాడము, బిడ్డలు మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. కొనియాడిదని కననామం వంటి ఘట్టమునకు నాయందు నీవు మహిమైశ్వర్యము నింపిన దేవా, వంటి ఘట్టమునకు నాయందు నీవు మహిమైశ్వర్యము నింపిన దేవా, నాలో ప్రవహించే ఓ జీవజలరాశి, నాలో ప్రవహించే ఓ జీవజలరాశి, నీ సాక్షిగా ధర జీవించేదా, నీ సాక్షిగా ధర జీవించేదా. కృపగల దేవా, కలువరి నాదా, కొనియాడెదని గణనామం. మహిమతో నీవు విచ్చేయు వేళ, కడవులలో గగా నిన్ను సంధింతును. మహిమతో నీవు విచ్చేయు వేళ, కడవులలో గగా నిన్ను సంధింతును. రెప్పపాటులో మార్పు నొందెదను, రెప్పపాటులో మార్పు నొందెదను. అక్షయ రూపమునే దాల్తును, అక్షయ రూపమునే దాల్తును. కృపగల దేవా, కలువరి నాదా, కొనియాడెదని గణనామం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాయబడిన పత్రికలో ఇంతవరకు చేసిన ప్రతి ధ్యానము చాలా అమూల్యమైన మాటలు ప్రభు మనకు సెలవిస్తున్నాడు. ఈ మాటలలో దాగి ఉన్న బహిరంగ అర్థము కూడా మనం అర్థము చేసుకోలేకపోతే ఇంకా ప్రభుని ప్రేమించుటలోను, ప్రభులో ఎదుగుటలోను వెనకబడి ఉన్నామని గ్రహించగలం. అయితే ఈరోజు సుపరిచితమైన మాట, ఇంకా కొద్దిగా మనం అన్వయించుకున్నట్లో ఆశ చూపవలసిన మాటను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. జ్ఞాపకం చూస్తున్నాను. రోమీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. రోమీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 23వ
వచనము, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. నో డిఫరెన్స్ ఆర్ నో బడి. ఏ భేదము లేదు, అందరూ వీళ్ళు వాళ్ళని ఒక సందర్భము లేదు, సంశయము లేదు. ఏ భేదమును లేదు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక, మహిమలో ఉండాలని దేవుని యొక్క సంకల్పము, దేవునితో సహవాసము చేయాలనే దేవుని యొక్క ఉద్దేశమును విడిచి లోకమును కొట్టుకొని పోతున్న మన జీవితాలకు ప్రభు గమ్యమై ఉన్నాడు. పిల్లరా, మనం చూసాం నిన్నటి దినము కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని ఒకరి మీద ఒకరు చెప్పుకొచ్చు. అసలు విషయాన్ని మనం గ్రహించకుండా, ఆ గ్రహించిన దానిని వెతకకుండా లోకములో ధర్మశాస్త్ర మూలమైన నీతితో మనం జీవించకూడదని, ప్రభు అనుగ్రహించే శాంతిని మనము కలిగి జీవించాలన్న మూలాంశములో నేను ముందుకు సాగాను. ఇది దేని కొరకై అంటే దేవుని రాజ్యములో, దేవుని నీతిలోనూ, పరిశుద్ధాత్మ ఆనందం కావాల్సిన సమాధానంతోనూ మనం జీవించాలి. ఈ దినమున భేదము లేకుండా దేవుని మహిమను కోల్పోతున్న మనము, అనగా దేవుని రాజ్యములో స్థిర నివాసం లేకపోవటం మన జీవితాలకి లేమి ఉండగా, గ్రీకు దేశస్థులేమి, యూదులేమి, సమరయులేమి, అన్యులేమి, ఒకరనే లేదండి. ఎవరైనా భూమి మీద ఉన్న వయసు తారతమ్యం లేదు, జాతి మత ప్రాంత తారతమ్యం లేకుండా అందరూ దేవుడు అనుగ్రహించిన మహిమను పొందండి. దేవుడిచ్చిన శరీరాన్ని కాపాడుకున్నా, దేవుడిచ్చిన శరీర అవసరాలు తెచ్చుకున్నా, దేవుడిచ్చిన సృష్టిని అనుభవిస్తున్నా, ఆ సృష్టిలో అనుభవంతో పాటు ప్రతి సృష్టిని కూడా మనం చేస్తున్నాం. ఇదిగో దేవుడిచ్చిన వనరులు, వసతులు వినియోగించుకుంటున్నాం. కానీ వీటన్నిటికి మించి దేవుడు ఆశపడిన మహిమను పొందలేకపోతున్నా. ఆదాము అవ్వల ప్రథమ మానవులకు ఇచ్చిన ఆయన మహిమ పాపము ద్వారా కోల్పోయిన ఆ మహిమను మరలా పొందుకున్నట్టుకు ప్రభు మాట విని ప్రభు మాటల్లో జీవించే గుణ లక్షణము మనకు లేకుండా పోతుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాను. అవునండి, అందరిలో నీవు ఉన్నావు, నేను ఉన్నా. మహిమ కావాలంటే ప్రభు యొక్క శ్రమ జీవితం కావాలి, ప్రభు యొక్క మాదిరి జీవితం కావాలి, ప్రభు యొక్క శిలువ భారం కురేణుడైన సీమను మోసినట్లు మన జీవితాల్లో కూడా మోయాలి. ప్రభువులాగా మన యొక్క శారీరక స్థితిని సమాధి చేయబడాలి, మన యొక్క కోరికలు, మన యొక్క ఉద్దేశాలు సమాధి చేయబడాలి. పునరుద్ధానం చెందిన యేసు వలె మనం ఉండాలి. చక్కని పాట మనం పాడుకుంటాం. మహిమలోని ఉండు చోటికి మమ్ము చేర్చదనంటేవే. దేవుడు వాగ్దానం చేశాడు, అక్కడ చేరుస్తాడు తప్పకుండా. ఎప్పుడు? ఆయన వెతకినప్పుడు, ఆయన కలిగినప్పుడు. అవునండి, చూడండి, మోషే కానాను చేరలేకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మిగిలిన ఎత్తైన స్థలముకి వెళ్ళి ప్రార్థన చేయడానికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు పేతురు, యాకోబు, యోహాను స్పష్టంగా చూస్తున్నారు. ఇదిగో ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన మోషేయు, ఏలియాయు వారితో యేసు ప్రభువారు, లేదా యేసు ప్రభువారితో కూడా మోషేయు, ఏలియాయు చూస్తున్నాం. పిల్లరా, గమనించండి, మహిమ కలిగిన యేసు ప్రభువారు ఆ మహిమలో ఆయన బిడ్డలు ఉంచుతానన్న దానికి చక్కని సాదృశ్యము మన ముందు, కళ్ళ ముందు ప్రభు ఉంచితే దీన్ని విడిచి లోకంలో మనం వెతుకుతున్నామేమో. ప్రభు యొక్క మహిమను ఇవ్వాలని ప్రభు యొక్క సమస్తం మనకే ఇచ్చాడండి. ఇదిగో నాతో కూడా మీరు ఉండాలని ప్రభు ఆశపడ్డాడు. నాతో కూడా 12 సింహాసనాలపై మీరు ఉండాలన్నాడు. నేనుండు చోటను మీరును ఉండలాగానే నేను మరలా వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు. నేనుండు చోటను మీరును ఉండలాగాను. చూడండి, ప్రతిదీ మనకే. కానీ ఈ మహిమను మాత్రం మనం పొందుకునడానికి దూరం అయిపోతున్నాం. ఎలాగనగా ప్రభు యొక్క శ్రమలో మనము లేము. ప్రతివాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలంటే ఆ సిలువ వెతుకోము, ఇష్టానుసారమైన మార్గమునకు పోతున్నాం. కనుకనే మనం 6వ దినమున ఒకటి జ్ఞాపకం చేస్తున్నాం. 6వ దినమున భ్రష్టత్వానికి అప్పగించబడిన వారుగా, అపవిత్రతకు అప్పగించబడిన వారుగా, తుచ్చమైన అభిలాషలకు అప్పగించబడిన వారిగా ప్రభు చెప్పారు. లోక ఆశయం దాన్ని గతించిపోయే పరిస్థితుల్లో కోరుకుంటున్నామేమో, కానీ ప్రభువులను ఉండలేకపోతున్నామేమో. కానీ ఇదిగో ప్రభు అంటున్నాడు, నేనుండే చోటులో మీరును ఉండలాగన. నేనుండే చోట్ల దీనికి నువ్వు రాలేవు, కాబట్టి నేనే వస్తా. కనుక యేసు ప్రభు వారు అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నేనే మార్గమును, సత్యమును, జీవం. మనం చదివే ఈ మాట
ప్రతి దానికి ఆయన 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 మాత్రమే ఎరుగు. ఆయన మార్గంలో మరి యొక్క నడిపించలేరు, నువ్వు నడవలేవు. ఆయన నిన్ను చేయి పట్టి నడిపించగలడు. ఆయన నిన్ను నడిపించటానికే ముందు ఆ మార్గమును సరళం చేయటానికి మరణించి ఉన్నాడు, పునరుద్ధానుడయ్యాడు. ఆ పునరుద్ధానుడు నువ్వు ఉండాలని, ఆ మహిమలో నువ్వు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ సహోదరుడు సహోదరి జ్ఞాపకం చూస్తున్నాను. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ 19 నుంచి 21 వరకు చక్కని వాక్యం ఉంటుంది. అయితే 21వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును తనకు లోపరుచుకొనగలని శక్తిని బట్టి ఆయన ఆయన మన దీన శరీరములను తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. మహిమ కలిగి ఉన్నవాడు, ఆ మహిమను అనుభవించుచున్నవాడు, ఆ మహిమను పై అధికారము కలిగిన యేసుదేవుడు మన యొక్క దీన శరీరములను మహిమ గల శరీరముగా మార్చే సమయం ఉంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, అందరూ పాపములు చేసి దేవుడు అనుగ్రహించి మహిమనే పొందలేకపోతున్నారు. మహిమను పొందలేకపోవటానికి కారణం ఏమిటంటే పాపమే పాపమే పాపమే. ఈ పాపమును విడిచిపెట్టి పరిశుద్ధునిగా మారుటకు మార్గము చూపింది ఆయనే, మార్చేవాడు ఆయన. మార్గము చూపింది ఆయనే, మార్చువాడు ఆయన. కనుక సహోదరుడా సహోదరి, నీ వ్యర్థమైన మాటలు, నీ వ్యర్థమైన ఆలోచనలు, నీ వ్యర్థమైన తలంపులు ప్రభువుని నీ యొద్ద నుంచి దూరము చేయకుండా మార్పు నీలో రావాలి. మార్పు నీలో రావాలి. మాట వినే తత్వము నీలో రావాలి. నిన్నటి దినం కూడా మనం ధ్యానం చేశాం. మాట వినే మంచి మనస్సు నీకు రావాలి. పాపమును విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాలి. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రభు వాక్యము స్పష్టంగా ఉంది. రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తములవే ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లవగను, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రు బొచ్చు వలె తెల్లవనగను. మన పాపాలు ఎలా ఉన్నా కానీ వాటన్నిటినీ రూపురేఖలు మార్చి పారేసే యేసు ప్రభువారు మనల్ని పిలుస్తున్నాడు. ప్రియులారా, ఈ పిలుపు విని మన పాపమును విడిచిపెట్టి ప్రభు యొక్క చేతిని పట్టుకున్నట్లయితే, మనము ఆయన చేతిని పట్టుకున్నట్లయితే మనమును ఆయన రూపానికి, ఆయన మహిమగల రూపానికి, సమరూపానికి మార్చబడతామని ఈ యొక్క 10వ దినమున ప్రభు స్పష్టం చేస్తున్నాడు. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము వృచ్చ కాలేదు, మనకును ఆయనకి మధ్య మన పాపములు అడ్డము వచ్చుచున్నవి. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము వృచ్చ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ మనకిని ఆయనకిని మంచి ఏమొస్తున్నాయి అంటే మన పాపములు. కనుకనే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాపపు వారసులుగా వస్తున్న మన కోసం యేసు ప్రభువారే పరలోకమును విడిచి వచ్చారు. ఆ పాపపు వారసత్వము నుంచి ఆయనే మనల్ని విడుదల కలుగు చేశాడు. ఆ విడుదలలో మనల్ని నడిపించి మరలా మనకి కోల్పోయిన ఆయన సహవాసాన్ని, పునరుద్ధానాన్ని అందించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. ఇది ఉచితం, అందువలన ఈ దినమున విలువ లేకుండా పోయింది. 24వ వచనాన్ని మనం గమనించినట్లయితే చాలా ప్రాముఖ్యమైన వచనం ఇది. రోమీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ధ్యానం చేశాం. 24వ వచనం, 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. 24, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతను క్రీస్తు యేసునందరి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితము ఊరకు వచ్చిందని ఎవరికి నమ్మకం లేదు. ఇష్టం ఉంటే వస్తున్నారు, వచ్చిన వాళ్ళు కాసేపు ఉండిపోతున్నారు, లేదు ఏదైనా కష్టం వస్తే వెళ్ళిపోతున్నారు. అవును, యూట్యూబ్ ఉచితమైన ఇష్టానుసారముగా వాడుకున్నట్లు మన జీవితాల్లో క్రీస్తు ఉచితమని, ఆయన ఉచితముగా ఇస్తున్న రక్షణను తృణీకరిస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కానీ ఒక మాట సెలవిస్తున్నాడు ప్రభు, రక్షణ ఉచితమే కానీ రక్షణ ఆనందము ఉచితము కాదు. రక్షణ ఉచితమే కానీ రక్షణ ద్వారా అనుగ్రహించబడే మహిమ ఉచితము కాదు.
వాని వాని క్రియల చొప్పున వారికి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నువ్వు ప్రభువులో నడిచే నడతను బట్టి నీకు ఆయన మహిమను ఇవ్వనై ఉన్నాడు. చూడండి, క్రీస్తు యేసును బట్టి, క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. తండ్రి కుమారునిగా యేసు క్రీస్తుగా ఉండి ఆయన బయలుపరుచుకుంటూ మన ముందు ఆయన నిర్దోషిగా ఉన్నాడు. పునరుద్ధరణుడైన క్రీస్తుగా ఉన్నాడు. మహిమ దేహము కలిగిన ప్రభువుగా ఉన్నాడు. ఈ మహిమను నువ్వు తృణీకరించినట్లయితే, ఉచితముగా వచ్చిందని నువ్వు నిర్లక్ష్యము చేసినట్లయితే నీ జీవితంలో మరొకసారి అవకాశము లేనే లేదు. కనుకనే ఇక్కడ వాక్యం స్పష్టం. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక ప్రభు అనుగ్రహించు మహిమను నువ్వు పొందాలంటే, ప్రభువులోను స్థిరపడాలంటే, ప్రభువుని కలిగి జీవించాలంటే ఇదే మిగిలిన అనుకూల సమయం. నేడే రక్షణ దినం. అనుకూల సమయం ముందు ఆయన నీ మరణ ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో ఆయనతో మాట్లాడు. రక్షణ ఉచితమే కానీ మహిమ ఉచితము కాదు, ఆనందం ఉచితము కాదు. ఇదిగో పరలోక రాజ్యము, దేవుని రాజ్యం భోజనము పానము కాదు, కానీ నీతిను సమాధానము పరిశుద్ధాత్మ ఆనందం. నీ నీతి దేవునికి పనికిరాదు. దేవుని యొక్క పరిశుద్ధత నీలో ఉండాలి. ఇదిగో దేవుని నీతిలో నీవు సమాధాన పరచబడాలి. దేవుని రాజ్యములో నువ్వు ఆనందించాలని, ఆ మహిమ దేహమును ధరించాలని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ప్రభు చేతికి అప్పగించుకో. నిన్ను నీవు ప్రభు యొక్క శాంతి సమాధానములతో కూడిన ఆనందాన్ని ఇష్టపడి ఈ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నేను మాత్రమే కాదు, అధిక సమయం ప్రభుత్వం మాట్లాడు, ప్రార్థన చేయి, ప్రభువుని కలిగి జీవించు. ప్రభు కృప నీకు తోడై నడిపించును గాక. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఉంటున్నాను. ఈ వారమంతా మీరు మాతో ఉండి నాయన ఇచ్చిన ధ్యానమును బట్టి ఉంటున్నారు. ఈ 10వ దినమున నాయన మేమందరము త్రోవ తప్పి గొర్రెల వలె త్రోవ తప్పుచుండగా మీరు మమ్మల్ని తీసుకొచ్చాడు నాయన. ఏ భేదము లేకుండా నాయన నశించిపో మాకు ఉచితమైన రక్షణనిచ్చాడు. రక్షణతో ఆపివేయకుండా మీ మహిమను మాకు అనుగ్రహించినందుకు మహిమలో మేమందరము ఉండి అనేకులను మిమ్మల్ని చేర్చి మిమ్మల్ని ఐశ్వర్యంతో చేయి భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వచ్చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుడు, సఫలమైన దేవుడు సదా మీ కుటుంబములకు ప్రభు యొక్క మహిమతోనూ ప్రభు యొక్క ఆదర్శమైన ఆశీర్వాదములతోనూ తోడే నడిపించును గాక. ఆమేన్.